హిడ్మా 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 సోషల్ మీడియాను దేశవ్యాప్తంగా షేక్ చేస్తుంది. హిడ్మాయేనా? హిడ్మా పోలీసులు భద్రతా బలగాల దృష్టిలో జీరో అయితే మరి ప్రజల దృష్టిలో హీరోనా? హిడ్మా కోసం ప్రజలు ఏమనుకుంటున్నారు, భద్రతా బలగాలు ఏమంటున్నాయి? హిడ్మా ప్లేస్ లోకి బర్స్దేవా వచ్చేసారా? దేశాన్ని షేక్ చేస్తున్న ఛత్తీస్గఢ్ లో బర్సిదేవా పాత్ర ఏంటి? హిడ్మాకు బర్స్దేవా ఏమవుతారు? ప్రస్తుతం మావోయిజాన్ని బర్సిదేవా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? రాష్ట్రంలో కాదు దేశంలో హిడ్మా చనిపోయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు, ప్రజలు ఏమనుకుంటున్నారు హిడ్మా గురించి, బలగాలు ఏమనుకుంటున్నాయి, వాస్తవ పరిస్థితులు అయితే మాత్రం లోకల్ 18 న్యూస్ 18 మేము ముందుకి వాస్తవ విషయాన్ని తీసుకొచ్చేందుకు ముందుకు వస్తుంది. మావోయిస్ట్ అగ్రనేతగా ఒక మారుమూలు గ్రామీణ ప్రాంతం అంటే గిరిజనులు అడవి బిడ్డలు ఉండే ప్రాంతం నుంచి మావోయిస్ట్గా అంచులంచులుగా హిడ్మా ఎదిగారని చెప్పుకోవచ్చు. హిడ్మా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఎన్నో ప్రాంతాలలో దేశంలోనే హిడ్మా అయితే మాత్రం అంచులంచులుగా ఎదిగారు. నిజానికి దండకారణ్య అధిపతిగా అంటే అడవిలో అణువణువు తెలిసిన వ్యక్తిగా హిడ్మా అయితే తన ప్రయాణం కొనసాగాడు. అయితే హిడ్మా గురించి చెప్పుకునే ప్రయత్నంలో చాలా విషయాలు అంటే హిడ్మాకు సంబంధించి అటవీ ప్రాంతంలో అన్యాయంగా పోలీసులను పొట్టన పెట్టుకున్నారు అన్న ప్రచారం జోరుగా సాగిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్కి సంబంధించి జరిగిన ఘటన కావచ్చు, ఇలా అడవి ప్రాంతంలో జరిగిన కావచ్చు, హిడ్మా స్కెచ్ చేశాడంటే అటువైపు వారు వ్యూహాలకు ప్రతి వ్యూహాలుగా హిడ్మా బ్రెయిన్ పనిచేస్తుంది. హిడ్మా రియాలిటీలోనే ఉంటూ శత్రువును కొట్టే విధానాన్ని తనదైన శైలిలో హిడ్మా ముందుకు తీసుకువెళ్తాడు అని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి హిడ్మా తక్కువ టైంలోనే మొత్తం దేశంలోనే ఒక అగ్రగామి మావోయిస్ట్ గా హిడ్మా చేరుకున్నాడు. ఎటుకెలకు హిడ్మాయిజం అయితే మాత్రం ముగిసిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు హిడ్మా. ఒక ఏపీ తెలంగాణనే కాకుండా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా హిడ్మా గురించే రాస్తున్నారు. హిడ్మా ఎవరు, హిడ్మా ఏం చేస్తున్నాడు, హిడ్మా ఇంత ఎత్తుకు ఎలా ఎదిగాడు, హిడ్మా ప్రేమ ఏంటి, హిడ్మా రాజకీయాల చరిత్ర ఏంటి, ఇలా ఒకటి కాదు కథనాలు ఏ ప్రచురించిన వ్యూస్ లక్షల్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది యూట్యూబ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, ఇలా ఛానల్స్ ఏదైనా హిడ్మా పైనే దాదాపు ఒక వారం రోజులుగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. మరి మావోయిస్ట్ వారు ఉనికిని కాపాడుకునేందుకు మరలా తెరపైకి అనేక అంశాలను తీసుకొస్తున్నారా అంటే అందులో వాస్తవం ఎంత ఉందో చెప్పలేం, కానీ ఖచ్చితంగా తెరపైకి తీసుకొస్తున్నారన్న విషయాలు అయితే వెలువతున్నాయి. దాదాపు నిన్న మావోయిస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన దినానికి పిలిపించిన నేపథ్యంలో పోలీసులు భద్రతా బలగాలు అయితే మాత్రం ప్రత్యేకంగా మోహరించి అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుని చెప్పొచ్చు. కాసేపు అసలు విషయానికి వాస్తవ విషయానికి దృష్టిలోకి అయితే వచ్చేద్దాం. హిడ్మాకి సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన హిడ్మా మావోయిస్ట్ గా అటవీ ప్రాంతంలోకి చేరుకుని చేసింది ఏంటి, ప్రజలకు చేసిన మంచి ఏంటి, ముఖ్యంగా పోలీసులను కావచ్చు, ఇతర అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళని రక్తపు మడుగుల్లో పడేయడానికి గల కారణాలు ఏంటి అన్నది అనేక రకాలుగా చర్చకైతే తీస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యం కమ్యూనిస్టులు కావచ్చు, హిడ్మాకి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఒక వీడియో రిలీజ్ చేస్తే దాని కిందన కామెంట్స్ చూస్తే మతి పోయేలా కామెంట్స్ ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. హిడ్మాకి సంబంధించి ఒక పక్క పోలీసులు మావోయిస్టుల మధ్య దారుణ కాల్పుల్లో చనిపోయాడని పోలీసులు చెబుతుంటే, లేదు విజయవాడకి సంబంధించి నమ్మించి మోసం చేసి విజయవాడలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని కొందరు చెబుతుంటే, ఒక నక్సలైట్ కి సంబంధించి వారికి సంబంధించిన మావోయిస్ట్ ఒక అన్యాయం చేసి హిడ్మాను అన్యాయంగా ఇరికించి చంపడానికి ప్రధాన కారణమయ్యారంటూ మరొక చర్చ అయితే మాత్రం హిడ్మాకి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. మొత్తంగా హిడ్మాకి సంబంధించిన చరిత్ర ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి బర్సిదేవా 30 ఏళ్లుగా దండకారణ్యంలో
హెడ్మా తర్వాత ప్లేస్ లో ఉన్నాడని చెబుతున్నారు. అదే ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తి, హెడ్మాకు దగ్గర వ్యక్తిగా కూడా చెప్పబడుతుంది. మరి హెడ్మా లేని లోటు బర్సిదేవ పూరుస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా అంటే దండకారణ్యంలో అధిపతి తర్వాత ప్రధాన పాత్ర పోషించడం, హెడ్మాక్ చేసిన అనేక ఆపరేషన్లో బర్సిదేవ కూడా పాల్గొని సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో బర్సిదేవ ఎవరో, బర్సిదేవ ఎక్కడి నుంచి వచ్చారన్న చర్చగా సాగుతుంది. తదుపరి అంటే హెడ్మా చనిపోయిన తర్వాత మావోయిస్టులు కూడా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారా, లేక పూర్తిగా మావోయిజాన్ని పక్కన పెట్టి సరెండర్ అయ్యే విధంగా వస్తున్నారా అన్నది తెలియదు. కానీ ప్రస్తుతం బర్సిదేవ టాపిక్ అయితే మాత్రం దేశంలో మళ్ళా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చిన బర్సిదేవ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా హెడ్మాను మించిపోయే విధంగా బర్సిదేవ పాత్ర ఉంటుందంటూ కూడా అనేక ప్రాంతంలో కమ్యూనిస్టులు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా హెడ్మా తర్వాత బర్సిదేవ ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా ఎంట్రీ ఇస్తాడు, ఒకవేళ ప్రభుత్వం చెబుతున్నట్టు లొంగిపోతాడా, లేకపోతే యుద్ధానికి సై అంటూ ముందుకు అడుగులు వేస్తాడా చూడాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో దేవ్జీ ఆజాద్లు మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరిగిన కాల్పుల తర్వాత దేవ్జీ అదేవిధంగా ఆజాద్ల జాడ లేకుండా పోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి మావోయిస్టులు వారి ఉనికిని కాపాడుకునే ప్రధానంగా కేంద్ర కమిటీలో ఉన్న సభ్యులు దేవ్జీ కావచ్చు, ఆజాద్లు కావచ్చు, వీరి జాడ లేదు. ప్రస్తుతం టాపిక్ అయితే మాత్రం బర్సిదేవ గుండా నడుస్తున్న ప్రాంతం నెలకొంది. భారతదేశంలోనే ఛత్తీస్గఢ్ కు ఈ బర్సిదేవ కావచ్చు, హెడ్మా కావచ్చు, వీరి ద్వారా ఒక రకమైన ఛత్తీస్గఢ్ కి అయితే మాత్రం మావోలకి ఒక ప్రాధాన్యత కూడా పేరుగా అయితే మాత్రం వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తదుపరి ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వానికి వీరు లొంగిపోతారా, లేకపోతే వీరు ఆధిపత్యం చూపిస్తారా అన్నది అయితే మాత్రం చూడాల్సింది. ప్రస్తుతం హెడ్మాతో పాటు బర్సిదేవ టాపిక్ అనేది దేశంలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు.